మొంథా తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడి ఎల్లుండికి తుఫాన్, ఆ తర్వాత తీవ్ర తుఫాన్గా మారనుంది. ఈ తీవ్ర తుఫాన్ ఈ నెల 28న కాకినాడ దగ్గర తీరం దాటనుంది. దీని ప్రభావంతో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అదే రోజు అనగా 28/10/25 రోజున భారీ నుంచి అతి భారీ వర్షాలు నెల్లూరు, తిరుపతి, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలైనటువంటి కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. మరియు అదే రోజున రాయలసీమలో చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, అనంతపూరు, కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉన్నవి. మళ్ళీ 5వ రోజు అయినటువంటి 28వ తారీఖున ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో 1-2 చోట్ల పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి. మరియు అదే రోజున అనగా 29/10/2025 రోజున ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పల్నాడు, బాపట్లలో 1-2 చోట్ల పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. మరియు అదే రోజున 29వ తారీఖున ఉత్తర కోస్తా మరియు దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నవి. మరియు 6వ రోజు అయినటువంటి 30వ తారీఖున ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 1-2 చోట్ల వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గాలులు ఈరోజు అనగా 25 అక్టోబర్ 2025న గాలులు 35 నుంచి 45, అంటే సముద్రం వెలుపల, సముద్రం లోపల, సముద్రానికి ఆనుకునే గాలులు గంటకి 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్లు కోస్తా తీరం వెంబడి గాలులు వీచే అవకాశం ఉన్నది. రేపు రెండవ రోజు అయినటువంటి రేపు 35 నుంచి 45, గరిష్టంగా గంటకి 55 కిలోమీటర్లు కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గాలులు వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. మూడో రోజు అయినటువంటి 27వ తారీఖున గాలులు గంటకి 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్లు, మరియు ఇదే గాలులు మరింత పెరిగి గంటకి 60 నుంచి 70 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో కోస్తా తీరం వెంబడి వీచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ 28వ తారీఖున గాలులు గంటకి 60 నుంచి 70 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కిలోమీటర్లు, ఇంకా గరిష్టంగా అదే రోజు సాయంత్రం నుంచి